నమస్తే అండి. నమస్తే సార్. సుబ్బారావు గారు. సుబ్బరాయుడు గారు నమస్తే. మీది ఏ ఊరండి? గణపవరం అండి, రాజుపాలెం మండలం, గణపవరం, పల్నాడు జిల్లా. మీరు ఏం వెరైటీ వేసారండి? చైత్ర 22 అండి, బిబో సీడ్స్ వాళ్ళది. చైత్ర 22 వేసామండి. ఇది వేసి ఎన్ని రోజులు అవుతుందండి? ఇది వేసి దగ్గర 100 days కావస్తుంది. 100 రోజులు. ఈ వెరైటీ ఎలా నచ్చిందండి మీకు? ఈ వెరైటీ బాగానే ఉందండి. ఒక చెట్టు ఆ వర్షానికి పడిపోకుండా ఉండే చెట్టు బాగా కాసిందండి. పడిపోయిందే లేటుగా వస్తుంది, అయినా కూడా చిక్కని కాపు. ఇదిగోనండి బాగా సూదులాలు వస్తుంది. చిక్కని కాపు. ముందాడి చెట్టు మాత్రం అదిగో బ్రహ్మాండం ఉంది చూడండి. నేను వెరైటీ వేసుకోదగ్గదే అనుకుంటున్నాము, అందుకని రైతులు వేసుకోదగ్గదే అని అనుకుంటున్నాం. కొద్దిగా పర్వాలేదండి, మామూలుగా నల్లి కూడా తట్టుకున్నట్టు నాకైతే అనిపించింది. అదండి సంగతి వెరైటీ గురించి. ఈ వెరైటీకి ఇప్పుడు మీరు మందు కట్టలు ఎంత వేసారండి? ఎంత వేసారు మీరు? మందు కట్టలండి ఇప్పటికి ఎకరానికి వచ్చేసి ఒక 12-10 కట్టల వరకే వేసామండి. 10-12 కట్టలు వేసారు. అంతే. ఈ వెరైటీ ఇప్పుడు నిన్న కురిసిన అకాల వర్షాలకు కూడా ఎలా ఉంది వెరైటీ? అంటే గాలి కదండి, విపరీతంగా గాలి అయ్యి కొన్ని చెట్లు పడిపోయినాయండి. లేవదొక్కాము, ఆ పడిపోయి దెబ్బతిన్న చెట్లు లేట్ గా క్రాప్ అందుకుంది, క్రాప్ వస్తుంది. దెబ్బతినకుండా చెట్టు మాత్రం మంచి కాపు కాసింది. ఇప్పుడున్న కాపు ఎంత ఉంటుందండి? మాక్సిమం ఒక 7-8 క్వింటాలు ఉండొచ్చు అనుకో. 8 క్వింటాల కాపు ఉంది, ఉండొచ్చు అనుకో. ఈ బిబో సీడ్స్ వారి చైత్ర 22 అనే వెరైటీ వచ్చే సంవత్సరం మీ ఊర్లో ఎవరికైనా చెప్పి ఏపీ కలుగుతావా? ఇంకా ఈ కాపు కూడా వచ్చి రైతులు అందరు చూస్తే ఇంకా నేను చెప్పి బాగుందని చెప్తానండి రైతులకి. అది ఈ వెరైటీ అయితే వేసుకోదగిన బిబో సీడ్స్ వారి చైత్ర 22 అనే వెరైటీ బాబాయ్ గారి మాటల్లో విన్నామండి. ఈ చైత్ర 22 అనే వెరైటీ ప్రతి ఒక్క రైతు వేసుకోదగిన విత్తనం అండి. ఈ కాపు చిక్కన కాయ కూడా సైజు ఉందండి. కాయ కూడా చూపి, కాయ కూడా సైజు ఉంది. ఏదైతే చూడండి, ఇదిగో సైజు, ఇదిగోనండి సైజు. ఈ సైజు కూడా పర్వాలా. ఇదిగో ఇదిగో ఈ చెట్టు అది కూడా ఇప్పుడు బాగా కాపు అందుకుంది. ఈ బిబో సీడ్స్ వారి చైత్ర 22 అనే వెరైటీ వేయదగిన విత్తనమే అంటారు మీరు అనేది? నేను పర్వాలేదు అనుకుంటున్నానండి. మీరు ఎక్కడ తెచ్చారండి విత్తనాలు? ఇవి గుంటూరు శ్రీనివాస ఆగ్రో సీడ్స్ లో తెచ్చారు. అవునా? గుంటూరు శ్రీనివాస ఆగ్రో సీడ్స్ తోటి తెచ్చామండి. ఈ విత్తనం ప్రతి ఒక్క రైతు బిబో సీడ్స్ వారి చైత్ర 22 అనే వెరైటీ వేయదగిన విత్తనం అని చెప్తున్నారు. నమస్తే అండి. నమస్తే సార్.